హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అమ్మ మొదటి దైవము కథనం గురించి తెలుసుకుందాం. పడుకొని ఉన్న వర్ధనమ్మ పక్షుల శబ్దానికి మేలుకుంది. అప్పుడే తెల్లారిందా అని తనలో తానే అనుకుంటూ, అమ్మా జ్యోతి, తెల్లారిపోయింది, నాకు పెరట్లోకి వెళ్ళవలసిన అవసరం ఉంది, ఆ చేత స్నానం కూడా కానిచ్చేస్తే ఓ పని అయిపోతుంది, త్వరగా రా తల్లి అంటూ కోడల్ని కేకేసింది. ఆవిడ వయసు 70 పైబడింది. మొన్నటి వరకు దృఢంగా తిరిగిన మనిషే ఎంతైనా వృద్ధాప్యం మీద పడింది కదా. జవసత్వాలన్నీ ఉడిగిపోయినా ఆ దశలో మరో మనిషి సాయం లేకుండా ఏ పని చేసుకోలేదు. అత్తగారి పిలుపు చెవిలో పడగానే పెరట్లో నీళ్ల పొయ్యి రాజేస్తున్న జ్యోతి ఉలిక్కిపడింది. ఇలా తెల్లారిందో లేదో అప్పుడే మొదలు. జ్యోతి జ్యోతి అంటూ ఒకటే కాకిగోల. అయితే ఈ మాటలేవి ఆమె పెదవి దాటి బయటకు రాలేదు. కారణం, అత్తగారి మీద కాస్తో కూస్తో గౌరవంతో పాటు భర్త దగ్గర ఉండే భయభక్తుల వలన దేనికి నోరు మెదపదు. జ్యోతి కోపానికి కూడా కారణం లేకపోలేదు. వర్ధనమ్మకి 4 కొడుకులు. అందులో శ్రీనివాస్ రెండోవాడు. భర్త పోయాక మిగిలిన కొడుకులందరి దగ్గర తలా 2 ఏళ్ళు గడుపుతూ వచ్చింది. కానీ శ్రీనివాస్ దగ్గర ఉండడం మాత్రం ఇదే మొదటిసారి. శ్రీనివాస్ చేసేది పల్లెటూరులో మాస్టర్గిరి. పట్నవాసానికి అలవాటు పడిన వర్ధనమ్మ ఈ మారుమూల పల్లెలో ఉండలేక రాలేదు ఇన్నాళ్ళు. కొడుకు కోడలు ఎన్నిసార్లు పిలిచినా తన ఒంట్లో ఓపిక ఉన్నన్నాళ్ళు మిగిలిన 3 కోడళ్ళకి ఊడిగం చేసింది. జీతం భత్యం లేని నౌకరీ చేసింది. కానీ జ్యోతికి మాత్రం ఎప్పుడూ ఏ రకమైన సహాయం చేయలేదు. జ్యోతి మీద ద్వేషంతో మాత్రం కాదు. అందుకే జ్యోతికి ఆవిడ మీద చిన్న కోపం, కానీ అదేమీ బయటపడనివ్వదు ఆమె. వర్ధనమ్మ ఒంట్లో శక్తి ఉన్నన్నాళ్ళు ఆవిడని ఇష్టం వచ్చినట్లు తమ అవసరాలకి వాడుకున్న మిగిలిన 3 కోడళ్ళు ఆవిడ శక్తిహీనురాలైనాక ఆవిడని వదిలించుకునేందుకు చేసిన ప్రయత్నాలకి ఆవిడ ఈ పల్లె చేరడం జ్యోతి మొదట చిర్రుబుర్రులాడింది. ఏనాడు తనకే సాయం చేయని అత్తగారిని చూడలేనంటూ. కానీ శ్రీనివాస్ కొట్లాడాడు ఆమెతో. బ్రతికినన్నాళ్ళు బ్రతకదు ఆవిడ. ఈ వయసులో అమ్మని చూడనని అనడం మనకు సబబు కాదు. ఆవిడని వృద్ధాప్యంలో ఆదరించి ఆదుకోవడం కొడుకుగా నా విధి, నన్ను అనుసరించడం నీ ధర్మం అన్నాడు. అతని మాటలకి జ్యోతి కన్విన్స్ అయింది. ఆవిడకి ఎప్పుడేం కావాల్సినా అడగకుండానే అమర్చిపెడుతుంది. ఆవిడ చాదస్తానికి అప్పుడప్పుడు చికాకు కలిగినా తమాయించుకుంటుంది జ్యోతి. జ్యోతి, త్వరగా రా తల్లి. వర్ధనమ్మ కంఠం కంగుమనడంతో ఆలోచనల్లో మునిగిపోయిన జ్యోతి ఉలిక్కిపడి ఆవిడ దగ్గరికి నడిచింది. ఓ పక్క జ్యోతి, ఓ పక్క ఊతకర్ర సాయంతో మెల్లగా పెరట్లోకి నడిచింది వర్ధనమ్మ. ఆవిడ కాలకృత్యాలు తీర్చుకున్నాక స్నానం చేయించింది జ్యోతి. స్నానం చేస్తున్నప్పుడు ఆవిడ ఎప్పుడూ రొంటిన దోపుకునే చిక్కం లాంటి సంచి తీసి పక్కన పెట్టుకుంది. దాని మీద పడింది జ్యోతి దృష్టి. అసలు ఆ సంచిలో ఏముందో ఆమెకి ఇంతవరకు తెలియదు. ఏముందో అత్తగారిని అడగాలంటే ఆవిడ ఎందుకు అంటుందో అన్న సంశయం. కొంపదీసి ఏ నల్లమందు కాదు కదా. ఆ ఆలోచనకే జ్యోతి గుండె గుబేలుమంది. ఎందుకంటే జ్యోతి మేనత్త ఒక ఆవిడ వాతం, నొప్పులు, నిద్రలేమి వగైరా బాధలుండేవి. అందుకు ఆవిడ చాటుగా నల్లమందు తెప్పించుకొని రోజు రాత్రి పడుకునే వేళ గురువింద గింజంత నల్లమందు మింగడం జ్యోతికి ఇంకా గుర్తే. దానివల్ల ఎన్ని అల్లర్లు జరిగాయో ఆమె ఇప్పటికీ మర్చిపోలేదు. కానీ అత్తగారికి ఆ అలవాటు ఉన్నట్లు ఎప్పుడూ అనిపించలేదు. అందులో ఉండేది మరేమై ఉంటుంది? ఏముందో దొంగతనంగానైనా చూడాలంటే ఆవిడ సర్వకాల సర్వ అవస్థలందు ఆ సంచిని విడిచిపెట్టదు. స్నానం చేసినప్పుడు కూడా దాన్ని తన పక్కన పెట్టుకుని బట్ట కట్టుకోగానే తిరిగి తన బొడ్లో దోపుకుంది. ఇంత చరిత్ర ఉంది ఆ సంచికి. ఎప్పటికైనా ఆ రహస్యాన్ని ఛేదించాలని జ్యోతి ప్రయత్నం. ఆవిడ బట్టలు కట్టుకోవడం పూర్తయ్యాక మెల్లగా ఆవిడని మంచం దగ్గరికి తీసుకొచ్చి కూర్చోబెట్టింది జ్యోతి. కంచుగంటల కంగుమనే కంఠంతో ఆవిడ విష్ణు సహస్రనామం, లక్ష్మీ అష్టోత్తరం, లలితా సహస్రం వగైరా స్తోత్రాలన్నీ చదవడం మొదలెట్టింది. అది ఆవిడ నిత్య కృత్యం. అప్పుడు కరెక్ట్గా 6:30 అయింది. అమ్మో, 6:30 అయిపోయింది అనుకుంటూ చెంగున లేచారు శ్రీనివాస్ పిల్లలు. 18 ఏళ్ల లత, 15 ఏళ్ల ప్రశాంత్. బామ్మ కంఠంలో స్తోత్రాలు వినబడితే కరెక్ట్గా 6:30 అవుతుందని వాళ్ళకు తెలుసు. గబగబా స్నానాలు కానిచ్చారు. 8 అవగానే వంటింట్లోకి వచ్చింది లత. అమ్మా, బాక్స్ రెడీనా అంటూ. రోజు పక్కనున్న టౌన్కి వెళ్ళి చదువుకుంటారు వాళ్ళిద్దరూ.
ఇదిగో అయిపోయిందే, ఈలోపు టిఫిన్ చెయ్యి. ప్లేట్లో 4 ఇడ్లీలు, కారప్పొడి, కొబ్బరి చట్నీ వేసి అందించింది జ్యోతి. బామ్మ తినిందా అని లత ప్రశ్నించింది. ఏది, ఇంకా ఇవ్వలేదు, నా చేయి ఖాళీ లేక అని జ్యోతి చెప్పింది. ఆ ప్లేట్ అందుకుని వర్ధనమ్మ దగ్గరగా వచ్చింది లత. బామ్మ, ఇదిగో టిఫిన్ చెయ్యి అంటూ స్టూల్ ముందుకు లాగి దాని మీద ప్లేట్ పెడుతూ అంది లత. నా తల్లే, నేనంటే ఎంత ప్రేమ నీకు, నేను నీకు ఏం చేశాననే అంటూ వర్ధనమ్మ కళ్ళు నీళ్లతో నిండాయి మనవరాలు ఆప్యాయతకి. అదేం మాట బామ్మ, నువ్వేం చేసినా చేయకపోయినా మా బామ్మవే కదా అంది లత ఆవిడ మెడ చుట్టూ చేతులు వేసి గారంగా. ఈలోపు జ్యోతి గ్లాస్ నిండా పాలు తెచ్చి ఇచ్చింది. టిఫిన్ చేసి పాలు తాగాక ఆవిడ ప్రాణం తెరిపిన పడింది. బామ్మ, నేను కాలేజీ వెళ్ళొస్తాను, బాక్స్ తీసుకొని బయలుదేరింది లత. ఈవిడంటే దీనికి ఎందుకో ఇంత మమకారం, ఏనాడైనా ఎత్తుకొని లాలించిందా ఏమన్ననా అని మూతి 3 వంకర్లు తిప్పింది జ్యోతి. ఆ రోజు లతకి పెళ్లిచూపులు. ఉన్నంతలో ఇల్లు శుభ్రంగా అలంకరించింది జ్యోతి. మైసూర్ పాకు, మిక్సర్ తయారు చేసింది. పెళ్ళికొడుకు పక్కనే ఉన్న ఊర్లోనే యూపీ స్కూల్ హెడ్ మాస్టర్ అట. రోజ్ కలర్ శారీలో లత అందంగా మెరిసిపోతోంది. లూజుగా అల్లిన జడలు, తొంగి చూస్తున్న ఎర్ర గులాబీ పెదవుల మీద మెరిసే చిరునవ్వు. సింపుల్గా ఉంది లత. ఆమెను చూస్తూ అనుకుంది వర్ధనమ్మ, పెళ్ళికొడుక్కి తప్పక నచ్చుతుంది అని. పెళ్లివారు రానే వచ్చారు. చేయవలసిన మర్యాదలన్నీ ఘనంగానే చేశారు శ్రీనివాస్ దంపతులు. లత రూపం పెళ్ళికొడుకు మనసు మీద చెరగని ముద్ర వేసింది తొలిచూపులోనే. మిగిలిన విషయాలన్నీ వెళ్ళాక ఉత్తరం రాస్తామని చెప్పి వెళ్ళిపోయారు పెళ్లివారు. నిద్ర రాక అసహనంగా మంచం మీద పొర్లుతున్న వర్ధనమ్మ కొడుకు గదిలోంచి మాటలు వినబడడంతో లేచి కూర్చుంది. ఇప్పుడు ఏం చేయడమండి, అన్ని విధాలా మంచి సంబంధం, ఇది వదులుకుంటే మళ్ళీ ఇంత మంచి సంబంధం దొరకడం కష్టం. మనుషులు కూడా మంచివాళ్ళని విన్నాం, ఎలాగండి అని జ్యోతి కంఠం బరువుగా పలికింది. అదే ఆలోచిస్తున్నాను జ్యోతి, దాని పేరా ఎంతో కొంత దాచుంచాం కదా, అది కట్నం కింద ఇచ్చేద్దాం. కానీ వాళ్ళు దాన్ని ఒంటి మీద 10 తులాల బంగారం పెట్టాలని అంటున్నారు. తూగలేమంటే మీ పిల్ల ఒంటి మీదే కదా ఉంటుంది అని అడుగుతున్నారు. ఏం చేయాలో అర్థం కాలేదు ఆలోచనగా అన్నాడు శ్రీనివాస్. ఉన్న ఒక్కగానొక పిల్ల పెళ్ళి ఉన్నంతలో ఘనంగా చేయాలన్నది అతని తాపత్రయం. చూద్దాం, ఏదో ఒక మార్గం దొరక్కపోదు, అంతా ఆ దేవుడి దయ అంటోంది జ్యోతి ధైర్యం చెబుతున్నట్లుగా. అంతా వింటున్న వర్ధనమ్మ ఒక నిర్ణయానికి వచ్చింది. ఆ నిర్ణయానికి వచ్చాక ఆమెకి హాయిగా నిద్ర పట్టింది. ఒరే అబ్బాయి, మొన్న వెళ్ళిన పెళ్లివారు ఏం కబురు చేశారా మర్నాడు ఉదయం కొడుకుని అడిగింది వర్ధనమ్మ. అన్నీ బాగానే ఉన్నాయమ్మా, కట్నం 50,000 కావాలంటున్నారు, అది ఎలాగో సమకూరుస్తాను కానీ అని ఆగాడు శ్రీనివాస్. కానీ ఏమిట్రా, విషయం ఏమిటో అతని నోటనే వినాలన్న తపనతో వర్ధనమ్మ రెట్టించింది. మరేం లేదమ్మా, లతకి 10 తులాల బంగారం పెట్టమని అడుగుతున్నారు. అతి కష్టం మీద ఒక గొలుసు, జత గాజులు, చెవులకి జుంకాలు చేయించేసరికి నా తాతలు దిగొచ్చారు. ఇప్పుడంత బంగారానికి డబ్బు ఎక్కడి నుండి తేవాలో తోచడం లేదు. ఇంత మంచి సంబంధం చేతులారా వదులుకునేందుకు మనసు రావడం లేదు చేతులు నలుపుకుంటూ చెప్పాడు శ్రీనివాస్. నువ్వు వెళ్ళి అన్ని పెళ్లి ఏర్పాట్లు చేసుకోరా, బంగారం అదే వస్తుంది ధీమాగా అంది వర్ధనమ్మ. అదెలాగమ్మా, ఆవిడ నిబ్బరం చూసి ఆశ్చర్యపోతూ అన్నాడు శ్రీనివాస్. అమ్మాయి లత, ఇలా రామ్మా ఒకసారి గట్టిగా పిలిచింది వర్ధనమ్మ. ఎందుకో అర్థం కాలేదు శ్రీనివాస్కి. గడప దగ్గర కూర్చున్న జ్యోతికి. ఏం బామ్మ అంటూ వచ్చింది లత. ఇలా రా తల్లి. లతను దగ్గరగా కూర్చోబెట్టుకుని రొంటినున్న సంచి తీసింది ఆవిడ. అందులోంచి ఏం తీస్తుంది ఈవిడ? అందరికీ ఈ విషయం ప్రశ్నార్థకంగా నిలిచింది. అందులోంచి తలతలలాడుతూ మెరుస్తున్న 8 పేటల చంద్రహారం బయటకు తీసింది వర్ధనమ్మ. తన దగ్గరగా ఉన్న లత మెడలో దానిని వేసింది. ఆశ్చర్యంలో మునిగిపోయారు అందరూ. విస్మయంగా దాన్నోసారి తడుముకుంది లత. అమ్మా, ఏమిటిది, ఇది ఎక్కడిది నీకు అడిగాడు శ్రీనివాస్ తేరుకుని. అంతా చెప్తారా, దీన్ని మీ నాన్నగారు రిటైర్ అయ్యి వచ్చిన డబ్బుతో చేయించారు. బ్యాంకులో డబ్బు వేస్తే దానికోసం నీ కొడుకులు నిన్ను వేధిస్తారు, అందుకని బంగారం రూపంలో చేయించి నీ దగ్గర దాచుకొని ఆయనే స్వయంగా పురమాయించి దీన్ని తయారు చేయించారా. దీన్ని ఎన్నాళ్ళో వేసుకోలేదు,
ఇంతలో మీ నాన్నగారు జబ్బున పడ్డారు. పోయే ముందు నన్ను పిలిచి, ఇది నీ దగ్గర ఉన్నట్లు ఎవరికీ తెలియనివ్వకు. తెలిస్తే దీనికోసమని ప్రేమ నటించి దీన్ని కాజేశాక నిన్ను తరిమేస్తారు. నిన్ను ఎవరు నిజంగా ప్రేమపూర్వకంగా సాకి ప్రతిఫలాపేక్ష లేకుండా సేవ చేస్తారో వారికే దీన్ని ఇయ్యమని మరీ చెప్పారు. నా ఒంట్లో శక్తి ఉన్నన్నాళ్ళు నన్ను వాడుకొని తర్వాత నన్ను వారి దగ్గర నుండి పంపించేయడానికి పిల్ల పురిటికొస్తుంది. అందరికీ చాకరీ చేయలేనని మీ వదిన, ఉద్యోగ భారంతో మీకు సేవ చేయలేనని ఒక మరదలు, కొత్తగా పెళ్ళైంది కదా, మాకెందుకు ఈ లంపటం అన్న భావంతో ఇంకో మరదలు నన్ను మీ దగ్గరకు పంపించారు. ఆయాసంతో ఆగింది ఆవిడ. బామ్మ అంటూ కంగారుగా ఆవిడ గుండె రాసింది లత. మరేం పర్వాలేదన్నట్టుగా ఆమెను వారించింది వర్ధనమ్మ. ఊపిరి పీల్చుకొని మళ్ళీ మొదలుపెట్టింది. ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను, జ్యోతికి నేనేనాడు ఏ సహాయం చేయకపోయినా దాన్ని మనసులో పెట్టుకోక, తన మనసులో నా పట్ల ఏ భావం ఉందో బయటకు తెలియనివ్వక నాకు అన్ని విధాల సేవలు చేస్తోంది. పిల్లలు, నువ్వు సరే నా శేష జీవితం మీ నీడలో హాయిగా గడిచిపోతుందన్న నమ్మకంతో లతకు పెళ్లి కానుకగా ఈ హారం ఇద్దామని నిశ్చయించుకున్నాను అంది ఆవిడ. దీనికిచ్చేస్తే మరి మరదళ్ళు, వదిన పేచీలు పెట్టరా అని నమ్మకం ఏమిటి? సంశయిస్తున్నట్లుగా అన్నాడు శ్రీనివాస్. వాళ్ళ పేచీలతో నాకు పనేముంది? నేను ఇక్కడికి వచ్చి అప్పుడే 6 నెలల పైనే అయింది. ఏ ఒక్కరన్నా ఎలా ఉన్నారని అడిగారా? ఒక్కనాడైనా చూశారా? అందుకే నేను ఈ నిర్ణయానికి వచ్చాను. ఇది దగ్గర 12 తులాల దాకా ఉంటుంది. దీన్ని చెరిపించి లతకు కొత్త నగలు చేయించు అని చెప్పిందావిడ స్థిరంగా. అవసరానికి ఆదుకున్న తల్లి గొప్ప మనసు చూసి అతనికి ఆనందంతో నోట మాట రాలేదు. అమ్మ మొదటి దైవము అని ఎందుకంటారో అతనికి ప్రత్యక్షంగా అర్థమైంది. బామ్మ చూపిన అవ్యాజనురాగానికి లత కళ్ళల్లో నీళ్లు రాలాయి. అత్తగారి మనసు అర్థమైన జ్యోతి హృదయమంతా పశ్చాత్తాపంతో నిండిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.